ఈ ఆట తెలుసుగా, ఆడుకుందామా? స్టార్ట్. ఇదే మాట. అయ్యో ఆంటీ, ఇది పెళ్లిలో ఆడే ఆట కదా. ఎందుకు నవ్వుతున్నావు? ఏరా స్వామి, నేను నవ్వేనా? మీ నవ్వేరేని? అది నవ్వు కాదా? అబ్బే నవ్వలేదేని. ఇదంతా ఈజీ గేమ్ ఏం కాదు. ఉంగరం తీసే టెక్నికే వేరమ్మా. ఆహా, ఇట్టాగే తీస్తా. తీ చూద్దాం. వస్తున్నా. లక్ష్మి, కాస్త జరగమ్మా. ఆంటీకి దొరుకుతుంది, అంకుల్కే దొరుకుతుంది. తీయండి అంకుల్, వెతకండి బాగా వెతకండి. అబ్బే లాభం లేదండి, బాగా వెతకండి. ఏంటండి ఇంకా వెతుకుతున్నారు? నన్ను సాయం చేయమంటారా? అయ్యో, ఈ ఆట బాల్. అవును, వేరే ఆట ఆడదాం. నాన్న బిస్కెట్ కావాలి. రే, బిస్కెట్లు తీసుకురారా. తింటారా ఇని? అలాగే మంచినీళ్ళు పట్టరా. తాగుతారా ఇని? సిగరెట్లు పట్టరా. కాలుస్తారా ఇని? ఆ కర్ర పట్టరా. కొట్టుకుంటారా ఇని? అమ్మో, నేను నీ కోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చారు? పచ్చిమిరపకాయలు బజ్జీలు తెచ్చారా? ఉల్లిపాయ పకోడీ తెచ్చారా? మరి ఏం తెచ్చారు? ప్రేమ గుండెల్లో పెట్టి తీసుకొచ్చాను. అది ఎలా ఇస్తారు? బాసు, నువ్వు వచ్చేసావా? నానందలో తనుగు పడిపోయాను. ఈ 10 రోజులు నోటికి తిండి లేదు, చేతులకు పని లేదు. అమ్మా, నువ్వు వచ్చేసావు, చెయ్యి దొరదెట్టేస్తుంది. పద బాసు, సినిమా హాల్స్ అన్ని వెయిటింగ్. అవును రోజు సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా. చేపల పులుసు పెట్టుంచు. అక్క అక్క, వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే చేనా, ఏమిటి భూమద్రుతోంది? జన 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 పప్పీ. జన ఇక బొబ్బు, నేను బొబ్బుట.
మనిషిగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చటం లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జనైపోయాం వదిన గారు. ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనన ఆలోచించాను. ఏమిటిది? దగ్గరికి రండి. జన జన జన. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రులు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఊరికే దూరంగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత వస్తుంది. ఎంత పొగరు. నమస్కారం మామయ్య. నమస్కారం. అరే, మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. ఐ పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసనా బాబు? ఓ కులాసేతయ్య. అరే, ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య, మన కవితే కదా? అవునరా, కవితే. ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా, వీడితో చచ్చిపోతాను మావయ్య. రై, దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి. మావయ్య లోపల రండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుడి పిక్కలా ఉంది. మావయ్య, మీరు లోపల పదండి. రై, మావయ్య లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పరా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా. నేను